పంచాంగం ఫిబ్రవరి 11, 2025. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం. శుక్లపక్షం. తేదీ ద్వాదశి. ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 6:57 నుండి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 6:55 వరకు. నక్షత్రం పుష్యమి. ఫిబ్రవరి 10వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి ఫిబ్రవరి 11 సాయంత్రం 6:33 వరకు. వర్జ్యం ఉదయం 7:41 నుంచి 9:20 వరకు. రాహుకాలం సాయంత్రం 3:23 నుంచి 4:50 వరకు. యమగండం ఉదయం 9:36 నుంచి 11:03 వరకు. సూర్యోదయం ఉదయం 6:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. మీ దీర్ఘకాల అనారోగ్యానికి నవ్వుల వైద్యాన్ని వాడండి. అన్ని సమస్యలకు ఇది సర్వరోగ నివారణే. ఈరోజు ఎవరైతే కొన్న స్థలాన్ని అమ్మాలనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారు దొరుకుతారు. దీనివల్ల మీకు బాగా కలిసొస్తుంది. తదుపరి వృషభ రాశి. తాగేటప్పుడు తినేటప్పుడు జాగ్రత్త వహించండి. నిర్లక్ష్యం వహిస్తే అనారోగ్యం పాలు చేయగలదు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ఆర్థికాభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. తదుపరి మిథున రాశి. సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి. మీ సృజనాత్మకత నైపుణ్యాలు సరైన వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడినిస్తాయి. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రోజు ఆశామోహితులై ఉంటారు. ఈ రోజు ఎవరికి అప్పివ్వకండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తాడో రాయించుకొనివ్వండి. తదుపరి సింహరాశి. బాగా పరపతున్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఈ రోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. తదుపరి కన్యారాశి. మీ నిక్కచ్చితనం, నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచొచ్చు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీకు ప్రియమైన వారితో పగలు ప్రతీకారాలతో ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు. తదుపరి తులారాశి. నిద్రావస్థలో ఉన్న సమస్యలు పైకి వచ్చి ఒత్తిడిని పెంచుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. సన్నిహిత స్నేహితులు, భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్బంధం చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. మీ ఓర్పుని కోల్పోకండి. ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి. వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలని మీ యొక్క పాత స్నేహితుడి సలహాలిస్తారు. మీరు వారి సలహాలను పాటించినట్టయితే మీకు అదృష్టం కలిసొస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. అభద్రత, ఏకాగ్రత లేకపోవడం అనే భావన మీకు మగతను, నిర్లిప్తను కలిగిస్తుంది. వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బుని వెచ్చించాల్సి ఉంటుంది. తదుపరి మకర రాశి. పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుపరచుకోవడానికి సరిపడే సమయం దొరుకుతుంది. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. తదుపరి కుంభరాశి. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ ఈ నిరాశ కంటే ఎక్కువ కనుక దాన్ని మర్చిపోండి. తోబుట్టువుల యొక్క సహాయ సహకారం వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. తదుపరి మీనరాశి. వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చు. ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతోనూ మీ దృష్టిని ఆకర్షిస్తారు. వారి విశ్వసనీయతను, అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే సరిచూసుకోండి.